ఈ అరుపులకు బెదిరేదాన్ని కాదు నేను. అలాగా? అయితే ఇక్కడ నుంచోమంటారా? మనవడికి పరిచయం చేసి చాలించేద్దరు గాని. సీతగారు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఆహా, ఎరా పేరు కూడా తెలుసుకున్నావా? నా బ్రతుకుతో ఆడుకున్నావు. నీ మూలంగా చిత్రవద అనుభవించాను. నేను ఇలా బ్రతుకుండడం కూడా చూడలేవా? ఏం బాబు, స్వర్ణ కోసం తిరిగావు, దాని పెళ్ళైపోయిందని సీత కోసం వచ్చావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఈ మధ్య కనపడలేదు, మళ్ళీ వచ్చి తలుపు కొడుతుంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగితే పళ్ళు రాల కొడతాను. పోతలకి వింటున్నామ్మా సీత, కాసేపు ఇలాగే అతను అటువైపు నేను తలుపు కొడుతూ ఉంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడతారు. ఏయ్, నిన్నే కదా గడ్డి పెట్టాను. మళ్ళీ గోడ మీద తలకాయ పెట్టడానికి సిగ్గులేదా నీకు? వెళ్ళి అవతలికి. అమ్మా, ఒక్కరి నోరైతే ముయించగలవు. ఎవరు ఏమన్నా అనుకునివ్వండి నాన్న, కానీ తలుపు తీసి ఆ దుర్మార్గుడు మొహం చూసే పరిస్థితి మాత్రం తీసుకురావద్దు. ఈ రాకపోకలే కదా అలసు చేసుకుని సాకేత్ నా గుణాన్ని వెక్కిరించింది. మనం మంచితనాన్నే కదా అపార్థం చేసుకొని మనం తలదించుకునేలా మాట్లాడే ప్రయత్నం చేసింది. వీడి మూలంగా అతను నన్న మాటలకి నా స్థానంలో మరొక ఆడపిల్ల ఎవరైనా ఉంటే ఆత్మహత్య చేసుకునేది. వీడొచ్చాడనే కదా ఇలాగే మండపంలో గది తలుపు గడియ పెట్టి నన్ను హేళన చేసింది. రాని మనిషి మండపానికి వచ్చినంత భ్రమపడ్డాడు అంటే మనకి తెలియకుండా ఇతను సాకేత్ ఆలోచనలు ఎంతగా చెడగొట్టుంటాడు. అదేంటమ్మా, అది అతను కావాలని వేసిన అపనిందన్నావుగా? అదే నాన్న, అదే. దానికి ఇలా ఇంటికి రావడమే కారణం. వస్తే కనిపిస్తే ఏదో ఒకటి అనే అవకాశం. నాన్న, ముందు అతను అవతల గంటేయండి. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నాన్న, నువ్వు ఉండమ్మా. ఏంటి బాబు? క్షమించండి, ఇది సీతగారిదే. ఏంటిది, ప్రేమలేక? షటప్. అర్థం చేసుకోకపోయినా క్షమించగలిగితే చాలు. తీసుకోండి. ఎందుకమ్మా ఇలా మా ఇంటి చుట్టూ చేరి కాకుల్లా వేధిస్తున్నారు? మంచిగా చూడడం, మంచిగా మాట్లాడడం రాదా మీకు? మీకన్నా ఆ రాబందులే నయం. అవి శవాలను మాత్రం పీకు తిని చెడు లేకుండా చేస్తాయి. మీరు మనుషులై ఉండి సాటి మనుషుల ప్రాణాలే పీకు తింటున్నారే. ఏంటండి ఆ కవరు? ఏంటో స్టేషన్ డైరెక్టర్ అని ఉంది. ఇలా ఇవ్వండి నాన్న. ఏంటమ్మా, నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావా? అవును నాన్న, ఊరికే ఇంట్లో కూర్చుంటే తప్పు చేసిన దాన్ని అవుతాను. కాలక్షేపం, ఆదాయం రెండూ ఉంటాయి కదా. పైగా నాకు ఇష్టమైన ఉద్యోగం. ఓయబ్బో. ఏంటమ్మా అలా చూస్తున్నావు? వెళ్ళవతలకి. ఈ కవర్ అతని దగ్గరికి ఎలా వెళ్ళింది? నేను గుడికెళ్ళాను కదా, దేవుడి ముందుంచి తీసుకువెళ్దామని పట్టుకెళ్ళాను. ఇందాక నేను బండి మీద నుంచి పడ్డాను కూడా వాడే కారణం. అక్కడిది పడిపోయి ఉంటుంది, ఇది ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాడు. ఓహో, అయితే ఇది ఇవ్వడానికే వచ్చుంటాడు. అదో వంక. ఇది పోతే ఇంకొకటి రాసుకోలేమా? కనిపించేంత మంచోడు కాదు నాన్న. చాలా దుర్మార్గం కడుపులో పెట్టుకునున్నాడు. ఏమైందమ్మా, ఎందుకు అలా అంటున్నావు? చాలా ఉన్నాయి, ఎన్నని చెప్పమంటారు?
వదిలేండి నాన్న. అలాంటి వాడి గురించి తలుచుకున్న పాపమే. అది కాదు. అది వదిలేమంది కదండి. పదండి లోపలికి. రండి బావగారు. పద. ఏయ్, నువ్వెందుకు వచ్చావు? వెళ్ళవతలకి, వెళ్ళి ఇక్కడి నుంచి. ఏంటి బావా ఇది? నీ భార్యని నీ గదిలోకి రాకూడదా? షట్ అప్ అండ్ గెట్ అవుట్. నిజం చెప్పు, నువ్వు నిన్ను ప్రేమించుకున్నామా? చెట్టబట్టాలు వేసుకుని పార్కుల వెంట తిరిగావా? ఎందుకు అబద్ధాలాడి నా లైఫ్లోకి వచ్చావు? అబద్ధమని ఒకటికి 10 సార్లు అంటే నిజం అబద్ధం అయిపోతుందా బావా? అంటే ఏంటి నీ ఉద్దేశం? మన మధ్య నిజంగా లవ్ ఉందంటావా? అబద్ధాల లవ్వులు నిజాల లవ్వులని రెండుంటాయా? నాకు తెలీదు. నేనైతే నిజంగా నిన్ను ప్రేమించాను. పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలిపోతాయి. నువ్వేదో మంచిదాని అనుకున్నా, ఇంత మోసగత్తె అనుకోలేదు. మోసం చేయాలని చూసి పెళ్ళయ్యేసరికి నాది మోసం అనాలని చూస్తావా? చూడు బావా, మీ గ్రానికి నిజం చెప్పే ధైర్యం లేక నన్ను ప్రేమించలేదని అనకు. నువ్వు అబద్ధం ఆడినా ఫోటోలు అబద్ధం ఆడవు. ఫోటోలు? ఆ ఫోటోలతోనే ఇంతవరకు తీసుకొచ్చావు. అసలు అది మనం ఏ సందర్భంలో కలిసినప్పటి ఫోటోలు? సందర్భం ఏదైతేనే పార్కులోనే కదా మనం కలుసుకుంది. యు అవుట్. అయితే అవుట్. ఫస్ట్ గెట్ అవుట్. అవుట్ అంటే ఎక్కడికి వెళ్తాను? ఇదే నా అత్తగారిల్లు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? పెద్ద వేషాలేకు. పో అవతలికి. బావా బావా వెళ్ళు. అయ్యో, ఊరుకోమ్మా, ఊరుకో. స్వర్ణ, ఊరుకోమ్మా. పారాని కళ్ళతో అలా కన్నీళ్ళు పెట్టుకోకూడదు. ఊరుకోమ్మా. నేను వాడితో మాట్లాడతాగా, నువ్వు కాస్త ఓపిగ్గా ఉండమ్మా. ఏమండి, మీరొకసారి సాకేత్తో. నేనా? వాడు నన్ను చూస్తేనే తోక తొక్కిన త్రాచులా లేస్తున్నాడు. వాడి మూడ్ చూసి నువ్వు ఇలా బాధ పెట్టడం తప్పు అని నువ్వే చెప్పు. అమ్మ స్వర్ణ, ఊరుకోమ్మా. మీ అత్తయ్య అన్ని చక్కబరుస్తుందిలే. అయ్యో, ఏంటమ్మా ఇది? లే, మీరే మీ అబ్బాయిని మార్చాలి. వాడికి గ్రాని అంటే సత్యంత భయం. అది తగ్గితే గాని వాడు దారికి రాడు. ఆంజనేయ యంత్రం ఒకటి కట్టించండి. బాగా చెప్పావమ్మా. అదేదో బాగుంది లక్ష్మి, చూడు. సరిపోయిందిలేండి. అత్తయ్య గారి మీద భయం ఆంజనేయుడికి అర్జునుడికి తగ్గే రకం కాదు. అందుకోసం స్పెషల్గా దండకం రాయించి మెప్పించాలి. అయినా వాడి సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాగా. ఇదివరకంటే వేరు. ఇప్పుడు ప్రేమ తెలిసిన మనిషి అయ్యాడు కదా, మాట వినేలా చేయటం తేలికే. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, ఆల్ ద బెస్ట్.
పదలక్ష్మి. ఆ, అమ్మాయ్యా దొరికింది. తాతయ్య గారు. తాతయ్య అని పిలువురా, బాగుంటుంది. అలాగే తాతయ్య. అవును, ఈ బుక్ ఏంటి? వాడి అరుపులకి కేకలకి తాళం. ఈసారి వాడి గదికి కాఫీ కప్పుతో కాదు, ఈ బుక్ పట్టుకెళ్ళు. ఈ బుక్ ఎందుకు? వాడి అహంకారానికి ఇది అంకుశం లాంటిది. అంటే చూడు స్వర్ణ, నీకు కావలసిన మ్యాటర్ అంతా ఇందులో ఉంది. ఇదిగో ఇలా మూలన మడిచిన పేజీలన్నీ కంఠస్థం చేసి వాడి ముందలా వల్లె వేసావే అనుకో, దెబ్బకి నెంబర్ 1 బిజినెస్ మెన్ కాస్త కళ్ళు బయలుగమ్మి కాళ్ళు వడికి నీ కాళ్ళ ధరానికి వస్తాడు. అలాగా? ఏం పుస్తకం ఇది? చదువు, నీకే అర్థమవుతుంది. మబ్బులు లేకుండా ఉరుములు మెరుపులు ఉండవు. ఏదో అనుమానపూతం వీడిని వెంటాడుతుందని నేను కలగ చేసుకోను. ఆస్తి కూడా అనవసరంగా పనిచేశాను. అదేమో కాగితాల చేత్తో పట్టుకుని ఆస్తి హక్కు అంటూ దీర్ఘాలు తీస్తూ వెళ్ళిపోయింది. నా కొడుకు నీ మనవడే అన్న ఆధారం కావాలనుకున్నాను, అది నెరవేరింది. ఆస్తి ఇచ్చారని మర్చిపోయారా? పైగా మండపంలో నువ్వు అనుకున్నది జరగలేదు, నేనే గెలిచాను అంటూ పిచ్చి పిచ్చి వెక్కిరింపులని వెక్కిరించి మరీ వెళ్ళింది. నాలా ఇప్పుడున్న కోడల్లా ఎవరి జీవితం బలి కావద్దనుకున్నాను, అదే జరిగింది. ఇకనైనా అహం తగ్గించుకుంటే సుఖపడతా, లేకపోతే ఇలాగే అన్ని మెట్లు దిగి నేల మీద నిలబడతా. మండపంలో నేను చెప్పిన మాట బుద్ధిగా విని స్వర్ణ మెడలో వీడు తాళి కట్టాడు. రా స్వర్ణ తీసుకొనిరా, పదరా సాకేత్. మరెందుకు ఇప్పుడు ఇలా దాన్ని చూసి చిటపటలాడుతున్నాడు? నా ముందు నటన? నిజంగా ప్రేమరామాయణం జరగలేదా? ఒకసారి విడివిడిగా విచారిస్తే గాని విషయం బయటికి రాదు. వీలు చూసి వీడి దగ్గర దాని దగ్గర కూపి లాగాలి. మిస్టర్ సాకేత్, ఈ బుక్ మాటర్తో నిన్ను బుక్ చేస్తాను. వస్తున్నా మొగుడా, కాసుకో. ఏరా, డ్యూటీకి వెళ్లకుండా వెనక్కి తిరిగి వచ్చావే? అమ్మా, అది ఏం లేదమ్మా. ఏమైందిరా? ఏమైంది? అయ్యో, రక్తం ఏంటి? రా కూర్చో. ఏం లేదమ్మా. కూర్చో. ఏంట్రా, ఏమైందిరా? ఏం లేదమ్మా, చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? ఏరా, అమ్మతో అబద్ధం చెప్తున్నావా? అసలు జరిగిందేంటో చెప్పరా? చెప్తున్నాను కదమ్మా, యాక్సిడెంట్ అయిందని. ఇది అబద్ధం అంటున్నాను, నాకు నిజం కావాలి. నిజంగా యాక్సిడెంటే జరిగిందమ్మా. అయ్యో, ఉండు, ఆయింట్మెంట్ తీసుకొస్తాను. అమ్మా,
నిజం చెప్పరా? అమ్మా, ఏం జరిగింది? చెప్పరా, ఏం జరిగింది? ఈ అమ్మ మీద ఒట్టేసి చెప్పు, ఏం జరిగింది? అమ్మా, నేను డ్యూటీకే వెళ్దాం అనుకున్నా. వెళ్తుంటే ఇంకా నువ్వు నా వెనకాలే తిరుగుతున్నావా? అర్థం చేసుకోకపోయినా క్షమించగలిగితే చాలు. తీసుకోండి. మబ్బు వీడేలోపు మబ్బు కమ్ముకుంది. కన్నీళ్లు తుడుచుకున్న తడి ఆరకముందే మళ్ళీ కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. నువ్వు ఆలోచనల్లోంచి బయటికి రాకపోతే ఇలాగే జరుగుతుంది. బాధలకు అలవాటు పడితే బాధల్లోంచి బయటకు రాలేమురా. బతుకు సాఫీగా సాగదు. నువ్వు ప్రపంచాన్ని చూడటం మర్చిపో. ముందు నిన్ను నువ్వు చూడటం నేర్చుకో. అయినా నువ్వు అటెందుకు వెళ్ళావరా? తన కోసం వెళ్ళలేదమ్మా, నా దారి నేను వెళ్తున్నాను. తనే వచ్చి తగిలింది. ఎదురు పడితే తలంచుకుని వెళ్ళమని చెప్పానా? నేను అసలు చూడలేదంటున్నాగమ్మా. దారి చూసుకోకుండా వెళ్ళావంటే నీ మనసు ఇంకా ఆలోచిస్తుందని అర్థం. వదిలేరా అని చెప్పాను కదా. అమ్మ మాట వినవా? ఇలా బయటికి వెళ్ళినప్పుడల్లా నీ గురించి నేను భయపడేలా చేస్తావా? చూడు రఘురాం, యాక్సిడెంట్ జరిగిన తర్వాత నువ్వు సీత ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? అది కవర్ ఇద్దామని. దీన్నే అతి మంచితనం అంటారు. అసలు మంచితనమే అర్థం చేసుకోలేని వాళ్ళు అతి మంచితనాన్ని పిచ్చితనం అనుకుంటారా? నేనేం తప్పు చేయలేదమ్మా. అది అవతలి వాళ్ళు గ్రహించాలరా. అది నేను చెప్పందే ఎలా తెలుస్తుంది? వినిపించుకోని వాళ్ళకి ఎలా చెప్తావరా? నీకు నిన్ననే హెచ్చరించాను, వద్దు, ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకండి అని. అయినా సీత నీ గురించి తెలుసుకుంటే ఏమిటి, తెలుసుకోపోతే ఏమిట్రా? తనకు దేవుడు మేలే చేశాడన్నానుగా. జరిగిపోయిందంతా మర్చిపో. నువ్వుగా నడుచుకో. సరే అమ్మా, అలాగే. ఇంకా మొహం చూపించే ప్రయత్నం కానీ చూసే ప్రయత్నం కానీ చేయను. ప్రమాణంగా? సత్య ప్రమాణంగా. ఏదన్నా యాక్సిడెంటల్గా అయితే చెప్పలేను, కానీ ఇప్పుడు కవర్ ఇవ్వడానికి వెళ్ళినట్టు మాత్రం ఇంకెప్పుడు వెళ్ళను. బావా, ఏంటి జోక్ చేస్తున్నావా? రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? బావా, నువ్వెంత వద్దన్నా నా మనసు వెళ్ళు అని బలవంతం చేస్తుంది. అది బాధపడకూడదనే వస్తున్నా. నన్నెందుకు బాధ పెట్టి చంపుతావు? భార్య గదిలోకి వస్తే బాధ అనేవాణ్ణి నిన్నొక్కడనే చూస్తున్నా. మళ్ళీ భార్య అంటావు? కానా 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 అలా బయటికి వెళ్ళి నలుగురిని అడుగుతాం. అవునా కాదా అని వాళ్ళే చెప్తారు. అయినా నలుగురు దాకా ఎందుకు? మీ అమ్మ నాన్నల్ని అడుగుతాం. కాదంటారేమో చూద్దాం. పోనీ తాతయ్య గారిని, అమ్మమ్మ గారిని. ఆపవే. ఆవేళ అవుననొచ్చు, రేపు వాళ్లతోనే నిన్ను చీకొట్టించి బయటికి గెంటేలా చేస్తా. బావా, అది జన్మకు జరగని పని. నువ్వు సాకేత్ రాముడివి. నీకు ఒకే ఒక్క భార్య, అంతే. ఇక నన్ను గెంటాలంటే చాలా చాలా చట్టాల్ని దాటి రావాలి. చట్టాలా? ఎస్. tata.com లో నుంచి డౌన్లోడ్ చేసి నీతో ఫేస్ టు ఫేస్ షేర్ చేసుకుందామని వచ్చా. చూడు బావా, శాస్త్ర ప్రకారం పెళ్లి జరిగినా జరగకపోయినా, ప్రేమించి పెద్దల్ని కాదని పెళ్లి చేసుకున్నా, లేదా సహజీవనం చేసినా, లేదా మరో సంబంధంతో ఒక మగాడితో కలుసున్న స్త్రీలందరికీ కొన్ని దక్షిణలు, హక్కులు భారత ప్రభుత్వం కలిగజేసింది. మా స్వేచ్ఛా జీవనానికి ఎవరు ఆటంకం కలిగించినా పోరాటాలు చేస్తావా? మహిళా సంఘాలతో ధర్నాలు చేస్తావా? చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మీరన్నట్టు మేం పేదోళ్ళం, మాకేం పోదు.
కానీ మీ ప్రెస్టేజ్లన్నీ మీడియాలో పల్చనైపోతాయి. ఏంటి బెదిరిస్తున్నావా? అంతా ప్రశాంతంగా ఉన్నట్టుంది. సాకేత్ కూడా కొంచెం కూలైనట్టున్నాడు. వెళ్ళి కలిస్తే ఏదో ఒక నిర్ణయం తీసుకునే వీలుంటుంది. వాళ్ళ నాటకాలు బయటపడితే నామరూపాలు లేకుండా చేస్తాను.